నమస్కారం. హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్‌కి స్వాగతం. మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఐటెమ్ అటుకులు. ఎందుకంటే దానికి యుటిలిటీ ఎక్కువ. ఆ! అటుకులే కదా! చప్పగా ఉంటాయి. ఏం చేస్తాం అనుకోకండి. చప్పగా ఉంటాయి కనుకే అందులో మనం చాలా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు. అటుకులతో ఉప్మా, పులిహోర, పాయసం ఇంకా దోసలు కూడా చేసుకోవచ్చు. పైగా బెస్ట్ పార్ట్ ఏంటంటే అటుకులతో వంట చాలా తొందరగా అయిపోతుంది. అయితే ఒక చిన్న ట్విస్ట్. మన పిల్లల కోసం చేసే స్నాక్స్‌లో చాలా వరకు పొటాటోతోనే చేస్తాం. ఫ్రైస్ అని, బజ్జీలని. ఇప్పుడు మనం చేసే స్నాక్‌లో పొటాటో లేదంటే కూడా ఎవ్వరూ నమ్మరు. అవే పొటాటో కట్లెట్స్. సారీ, పోహా కట్లెట్స్. అలవాట్లో పొరపాటు. చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో త్వరగా చేసుకోవచ్చు. ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా 2 కప్స్ పోహాని ఒక జల్లెడలో వేసి ఇలా నీళ్ళు పోసి బాగా కడగాలి. 2 మినిట్స్ మొత్తం పోహా అంతా తడిసేలా కడిగి వాటర్ అంతా డ్రైన్ అయ్యాక పక్కన పెట్టండి ఇలా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కొరియాండర్ లీవ్స్, కారం, గరం మసాలా, మిరియాల పొడి ఆర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని రెడీగా పెట్టుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ని ఇలా ముంచి వెంటనే 2 చేతుల మధ్య ప్రెస్ చేసి నీరు తీసేయండి. ఇలా అన్నీ చేశాక ఒక బౌల్లో వేసి మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్స్చర్లో మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అండ్ పోహాని బాగా కడిగి పెట్టుకున్న పోహాని మిక్సింగ్ బౌల్లో వేసి కట్లెట్స్ చేసుకోవడానికి వీలుగా గట్టిగానే కలుపుకోండి. బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా. ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతిలో రాసుకొని కట్లెట్స్కి సరిపడా మిక్స్చర్ తీసుకొని బాల్స్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో ఇలా కొంచెం ప్రెస్ చేసి ట్రేలో రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర మౌల్డ్స్ ఏమైనా ఉంటే ఆ షేప్స్లో కట్లెట్స్ రెడీ చేసుకోవచ్చు. లేకపోతే రౌండ్ షేప్ చేసుకోండి ఇలా. కూడా రెడీ చేసుకొని రౌండ్ షేప్లో ఇప్పుడు ఒక పెనం మీద మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అన్నీ పచ్చివే వాడుతున్నాం కనుక. కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే బాగా కుక్ అవుతాయి కట్లెట్స్. మీకు ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ వరకు పడుతుంది ఈ కట్లెట్స్ అనేవి ఫ్రై అవ్వడానికి. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
అటుకులు బాగా మెత్తగా కనుక అయిపోతే కొంచెం బియ్యపిండి కూడా వేసి కలుపుకోండి. మీకు కట్లెట్స్ షేప్ నిలుస్తాయి బాగా. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేయండి. పిల్లల ఫేవరెట్ టొమాటో కెచప్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు. ఇందులో మీ రుచికి నచ్చినట్టు మీరు మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మిరియాల పొడి, కారం కూడా వేస్తున్నాం కదా. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ వాళ్ళు ఇందులో పొటాటో ఉందనుకున్నారా లేదా అని. మీ పిల్లలకి నచ్చుతాయి బాగా. ఇది మా హామీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.